హాయ్ ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోస్లో తెలంగాణ హిస్టరీ స్టార్ట్ చేసుకున్నాం. అందులో భాగంగా ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, తామ్ర శిలాయుగం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. చివరి సబ్ టాపిక్ అయినటువంటి బృహత్ శిలాయుగం ఈ వీడియోలో చూద్దాం. ఇది కంప్లీట్ చేసుకుంటే మనకు తెలంగాణ శిలాయుగ సంస్కృతులు అనే టాపిక్ క్లియర్గా మొత్తం కంప్లీట్ కావడం జరుగుతుంది. క్లియర్ కట్గా ప్రతి సబ్ టాపిక్ కూడా చాలా క్లియర్గా చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ చివరి టాపిక్ అయినటువంటి బృహత్ శిలాయుగం గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. మరి ఈ బృహత్ శిలాయుగం మనకు తెలంగాణలో నాగరికత బృహత్ శిలాయుగంతోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. మరి తెలంగాణలో నాగరికత అనేది మొట్టమొదటిసారిగా ఈ బృహత్ శిలాయుగంతోనే ప్రారంభమైంది తెలంగాణలో నాగరికత అని మనం చెప్పుకోవచ్చు. ఇది క్వశ్చన్ ఇట్లా కూడా పడే ఛాన్స్ ఉంది. ఈ క్రింది ఏ శిలాయుగంతో తెలంగాణలో నాగరికత ప్రారంభమైందని కూడా బిట్టుపడే ఛాన్స్ ఉంది. కాబట్టి బృహత్ శిలాయుగంతోనే తెలంగాణలో నాగరికత ప్రారంభమైంది. మరి ఈ బృహత్ శిలాయుగంలో ఏమి లభించాయంటే ఆహార ధాన్యాలు లభించాయి, కాటన్ వస్త్రాలు లభించాయి, కుండ పాత్రలు, ఆభరణాలు, మట్టితో చేసిన ఆభరణాలు, రాగితో చేసిన చేపగాలము, ఇనుప వస్తువులు ఇలాంటి ఈ బృహత్ శిలాయుగంలో మనకు లభించడం జరిగింది. మరి ఏవి ఎక్కడెక్కడ లభించాయి, వాటి ప్రత్యేకతలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. మరి ఆహార ధాన్యాలు మనకు మహబూబ్ నగర్లోని వీరాపురంలో లభించాయి. ఈ బృహత్ శిలాయుగం నాటి ఆహార ధాన్యాలు ఎక్కడ లభించాయి? మహబూబ్ నగర్లోని వీరాపురంలో మనకు లభించడం జరిగింది. మరి అందులో ఏం లభించాయి అంటే వరి, బార్లీ, కొర్రలు, ఉలవలు, కందులు బయటపడడం జరిగింది. ఇవి లభించాయి మనకు. మహబూబ్ నగర్లోని వీరాపురంలో త్రవ్వకాలు జరిగినప్పుడు ఈ బృహత్ శిలాయుగానికి సంబంధించినటువంటి ఆహార ధాన్యాలలో మెయిన్గా మనకు వరి, బార్లీ, కొర్రలు, ఉలవలు, కందులు మనకు త్రవ్వకాలలో లభించడం జరిగింది. మరి అదేవిధంగా HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా మనకు ఈ బృహత్ శిలాయుగంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. దానికి అక్కడ కూడా రాగులు లభించడం జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో HCUలో మనకు రాగులు లభించడం జరిగింది త్రవ్వకాలలో. మరి అదేవిధంగా కాటన్ నూలు వస్త్రాలు లభించాయి. అదేవిధంగా కుండ పాత్రలు కూడా లభించాయి. కుండలను పండితులు BRW అని పిలిచేవారు. BRW అంటే ఏంటంటే బ్లాక్ రెడ్ వేర్ అని పిలుస్తారు. ఈ బృహత్ శిలాయుగంలో లభించినటువంటి కుండలను BRW కుండలు అని పిలవడం జరుగుతుంది. BRW అంటే ఏంటంటే బ్లాక్ రెడ్ వేర్ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఆభరణాలు లభించాయి. బంగారంతో చేసిన పూసలు, చెవిపోగులు కదంబాపూర్, నిజామాబాద్లోని కదంబాపూర్లో లభించాయి. ఏంటి? బంగారంతో చేసిన పూసలు, చెవిపోగులు. ఈ పూసలు, చెవిపోగులు ఉంటాయి కదా, అవి మనకు నిజామాబాద్లోని కదంబాపూర్లో లభించాయి. అదేవిధంగా బంగారం ఉంగరం మాత్రం మనకు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పొలిశెట్టి చెరువుగడ్డ కాడ మనకు లభించింది. పొలిశెట్టి చెరువుగడ్డ చెరువు పక్కన ఉన్నటువంటి చెరువు పక్కన మనకు ఈ పొలిశెట్టి చెరువు పక్కన ఖమ్మం జిల్లాలో మనకు బంగారం ఉంగరం లభించింది త్రవ్వకాలలో. మరి అదేవిధంగా మట్టితో చేసిన ఆభరణాలు మనకు మౌలలో లభించాయి. అదేవిధంగా రాగితో చేసిన చేపగాలము మనకు మహబూబ్ నగర్లోని చిన్నమారూరులో లభించింది. ఏంటి? రాగితో చేసిన చేపగాలము మనకు ఎక్కడ త్రవ్వకాలలో బయటపడింది అంటే మహబూబ్ నగర్లోని చిన్నమారూరులో మనకు లభించింది. అదేవిధంగా ఇనుముతో చేసిన ఆయుధాలు, వ్యవసాయ పనిముట్లు అనేక చోట్ల మనకు ఈ బృహత్ శిలాయుగానికి సంబంధించినటువంటి ఆయుధాలు మనకు లభించాయి. ఇది బ్రీఫ్గా మనకు బృహత్ శిలాయుగం గురించి. బృహత్ శిలాయుగం సమాధుల్లోని రకాలు. మరి బృహత్ శిలాయుగంలో సమాధుల్లో ఎలాంటి రకాలు ఉన్నాయో చూస్తే, మరి ఫస్ట్ శిష్ట సమాధులు, వీటిని గ్రానైట్ పలకలతో చేసిన శివపేటికలు అంటారు. మరి అదేవిధంగా గూడు సమాధులు, తర్వాత డాల్మెన్ సమాధులు, సార్కోఫాగి, హెయిర్ సమాధులు, ఇలా వివిధ రకాలుగా బృహత్ శిలాయుగం యొక్క సమాధులు ఉన్నాయి. మరి అందులో శిష్ట సమాధులు లేదా గ్రానైట్ పలకలతో తయారు చేసినటువంటి శివపేటికలు, వాటి యొక్క ప్రత్యేకత ఏంటి చూస్తే, వీటి గుంత సమాధులు. ఈ శిష్ట సమాధులని గుంత సమాధులు అని కూడా పిలుస్తారు. వీటిని భూమిలో పూడ్చిపెట్టడం జరుగుతుంది. శిష్ట సమాధులని గుంత సమాధులు అని కూడా అంటారు. వీటిని భూమిలో పూడ్చిపెట్టడం జరుగుతుంది. ఈ శిష్ట సమాధులు మనకు గ్రానైట్ పలకలతో ఏదైతే ఉందో వాటితో తయారు చేస్తారు. అదేవిధంగా ఈ శిష్ట సమాధులు దాదాపుగా అన్ని చోట్ల లభించాయి. తర్వాత గూడు సమాధులు, పూర్తిగా పూడ్చకుండా కొంత భాగం భూమిపైకి కనబడుతుంది,
వాటిని గూడు సమాధులు. అంటే ఇట్లా గూడులాగా మొత్తం పూడ్చకుండా, మొత్తం పూడ్స్తేనేమో శిష్ట సమాధులు భూమిలో పూడ్చిపెడతారు. కానీ మొత్తం పూడ్చకుండా భూమిపైన ఇట్లా గూడులాగా ఉంటుంది. వాటినే గూడు సమాధులని కూడా అంటారు. కొంత భాగం మనకు పైకి కనిపిస్తూ ఉంటుంది సమాధి. తర్వాత డాల్మెన్ సమాధులు. వీటినే గది సమాధులు అని కూడా అంటారు. దీనిని పూడ్చకుండా భూమి ఉపరితలంపై వదిలివేస్తారు. స్థానిక ప్రజలు వీటిని రాక్షస గుళ్ళు అని కూడా పిలవడం జరుగుతుంది. శిష్ట సమాధులనేమో మొత్తం పూడ్స్తారు భూమిలో. గూడు సమాధులనేమో మొత్తం పూడ్చకుండా పైకి కొంచెం కనిపిస్తుంది, అది గూడు సమాధులు. మరి డాల్మెన్ సమాధులేమో మొత్తం ఉపరితలం మీద ఉంటుంది, భూమిలో పూడ్చారు అసలే, మొత్తం ఉపరితలం మీద ఉంటుంది. తర్వాత సార్కోఫాగి. ఒక జంతువు ఆకారంలో, సార్కోఫాగి అంటే ఒక జంతువు ఆకారంలో తయారు చేసిన అస్థికల కుండ, దాన్ని సార్కోఫాగి అంటారు. నల్గొండలోని ఏలేశ్వరంలో, ఇది ఇంపార్టెంట్, ప్రీవియస్ బిట్ ఇవ్వడం జరిగింది. నల్గొండలోని ఏలేశ్వరంలో ఏనుగు రూపంలో తయారు చేసిన సార్కోఫాగి లభించింది. ఎక్కడ సార్కోఫాగి ఎక్కడ లభించింది మనకు? నల్గొండలోని ఏలేశ్వరంలో ఏనుగు రూపంలో లభించింది. తర్వాత మెనిహిర్ సమాధులు. మెనిహిర్ అంటే శిలాస్తంభము అని అర్థము. మెనిహిర్ అంటే శిలాస్తంభము అని అర్థము. మరియు మెనిహిరి సమాధుల చుట్టూ స్తంభాలు నాటుతారు. సిద్దిపేటలోని పుల్లూరు గ్రామంలో అనేక మెనిహిర్లు మనకు లభించడం జరిగింది. ఇది మనకు పూర్తిగా బృహత్ శిలాయుగం యొక్క టాపిక్. ఇది మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియోతో మనకు తెలంగాణ శిలాయుగ సంస్కృతులు అనే టాపిక్లో సబ్ టాపిక్స్ 5 కూడా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దీనితో క్లియర్గా తెలంగాణ శిలాయుగ సంస్కృతులు పూర్తిగా బ్రీఫ్గా కంప్లీట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్.